ఇందుకోసం వంశీ ఎంతో ప్రేమగా పూలు తీసుకొని వస్తాడు. ఆ పూలను ఎలాగైనా ఇందు మెడలో పెట్టాలని అనుకుంటాడు. అప్పుడు వంశీ వాళ్ళ తండ్రి మాత్రం వంశీని చూస్తూ ఉంటాడు. వీడేంటి ఇలా దొంగచాటుగా ఎందుకు వచ్చాడు? అసలు కోడలికి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? ఖచ్చితంగా కోడలికి మాత్రం ఏదో ఇవ్వాలనే చూస్తున్నాడు. అదేంటో నేను చూడాలి అనే విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇక ఇందుకి వంశీ సైగ చేస్తూ ఉంటాడు. ఇలా రా. ఎందుకండి? నేను తర్వాత చెప్తాను, ముందు నువ్వు రూమ్లోకి రా. సరే మీరు వెళ్ళండి, నేను వస్తాను అనే విధంగా అనగానే వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక ఇందు రూమ్లోకి వెళ్ళగానే అప్పుడు తన ఫైల్లో ఉన్న పూలను తీసి ఇందు జడకు పెడుతూ ఉంటాడు. ఈరోజు మాత్రం నువ్వు నన్ను ఆపకూడదు, ఎందుకంటే అనే విధంగా అంటూ ఉంటే ఇక ఇందు చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. చెప్తాన్రా, అంటే మమ్మల్ని మోసం చేసి మీ శోభనం మాత్రం జరిగిందన్నమాట. ఈ విషయం వెంటనే సౌందర్యకు చెప్పాలి అని అంటూ వెంటనే సౌందర్య ఎక్కడున్నావే అని అంటూ వెళ్తూ ఉంటాడు. ఏంటండి? ఏంటి? అది నీ కొడుకు నిన్ను మోసం చేశాడు. ఏమంటున్నారండి? అవును, వాళ్ళ మొదటి రాత్రి జరగలేదని మనం అనుకున్నాం కదా, కానీ వాళ్ళ మొదటి రాత్రి జరిగింది. మీరెలా చెప్తున్నారు? వాడు కోడలికి పూలు తీసుకొని వచ్చి జడకు పెట్టడం నేను చూశానే. ప్రేమగా భార్యకు కాకపోతే ఎవరికి పెడతారండి? అన్నీ తప్పుగా తీసుకుంటే తప్పులే కనిపిస్తాయి. మీరుండండి అని అంటూ వెంటనే అక్కడి నుండి సౌందర్య వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో, దీనికి అర్థం కావట్లేదేంటి? నేను ఎలా చెప్తే దీనికి అర్థమవుతుంది అని మనసులో సౌందర్య భర్త అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం గగన్ దీర్ఘంగా భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో పూరి వస్తుంది. ఇక పూరి గగన్ ఆలోచించడాన్ని చూసి, ఏంటన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? భూమి గురించే ఆలోచిస్తున్నావా? కానీ భూమి మాత్రం డిశ్చార్జ్ అయ్యి ఆ ఇంటికి వెళ్ళింది. ఆ ఇంటికి వెళ్ళినా కూడా కానీ భూమికి మనకు గుర్తు రావట్లేదా? అట్లీస్ట్ ఫోన్ అయినా చేస్తే అమ్మ కాస్త సంతోషపడుతుంది కదా. ఏ తను చేయకపోతే ఏంటన్నయ్య? నువ్వు చెయ్యి. నేనా? నేను చేయడమా? వద్దు, తనని డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు పూరి. ఏం కాదన్నయ్య, ఆరోగ్యం ఎలా ఉందని అడగటంలో తప్పేముంది? నేను ఫోన్ చేస్తాను ఉండన్నయ్య అని అంటూ వెంటనే పూరి ఫోన్ చేస్తుంది. అప్పుడు చెర్రి ఫోన్ని తీస్తాడు. చెప్పు చెల్లెమ్మ, నేను భూమితో మాట్లాడాలి. అవునా? ఇప్పుడే వెళ్ళి ఇస్తాను. ఎందుకు? క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి. సరే సరే అని అంటూ భూమి దగ్గరకు వచ్చి, ఇదిగో భూమి, మా చెల్లెమ్మ నీతో మాట్లాడాలని అంటుంది అని అనగానే ఎంతో సంతోషంగా భూమి ఫోన్ని తీసుకుంటుంది. భూమి, ఎలా ఉన్నావు భూమి? మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను. మిమ్మల్ని చూడాలని ఉంది కానీ రాలేని పరిస్థితిలో ఉన్నాను. సరేలే. అవునా, నీతో మా అన్నయ్య ఏతో మాట్లాడాలని అనుకుంటున్నాడు, మా అన్నయ్యకి ఇస్తున్నాను అని అంటూ పూరి వెంటనే ఫోన్ని తీసి గగన్కి ఇవ్వగానే భూమి మాత్రం మనసులో ఎంతో సంతోషంగా ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. హలో అని అనగానే గగన్ పిలుపు విన్న భూమి చాలా సంతోషంగా అలానే వింటూ ఉంటుంది. హలో హలో భూమి, చెప్పండి, ఎలా ఉన్నావు? ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. అవును, మరి మేము గుర్తు రావట్లేదా? మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను? నేను ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మీరు నా గుండెల్లోనే ఉంటారు అని భూమి ఈ విధంగా చెప్పగానే ఆ మాట విన్న గగన్ చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. తలతిక్క గారు, మీరు నన్ను చూడ్డానికి హాస్పిటల్కి ఎందుకు రాలేదు అని అంటూ ఉండగా, ఓ మా అన్నయ్య అని అంటూ వెంటనే చెర్రి ఫోన్ని తీసుకుంటారు. హలో సోదరా, ఎలా ఉన్నావు సోదరా? చాలా రోజులవుతుంది సోదరా, మిస్ అవుతున్నాను. ఈరోజు నీ దగ్గరికి వచ్చేస్తాను సోదరా అనే విధంగా అనగానే, సరే
సరేరా మరి నేను ఉంటాను అని అంటూ కాల్ని కట్ చేయగానే నేను ఆయనతో మాట్లాడాలనుకునే లోపు చెర్రీ ఫోన్ని తీసుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది భూమి. ఇక మరోవైపు మాత్రం నక్షత్ర దిగులుగా కూర్చుంటుంది. అప్పుడు వెంటనే శరత్చంద్ర వస్తాడు. ఏంటమ్మా అలా ఎందుకు కూర్చున్నావు, ఏమైంది? ఏమో నాన్న, ఈరోజు నా బర్త్డే, కానీ నాకు మాత్రం నా బర్త్డేలా అనిపించట్లేదు. ఏమైందమ్మా అలా ఎందుకు అంటున్నావు? నాకు నువ్వు ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా, నీకోసం ఈ నాన్న ఏదైనా చేస్తాడని తెలుసు కదా అమ్మా అని అంటూ ఉంటే, కానీ నా కోసం మీరు ఏం చేశారు నాన్న చెప్పండి. ఏం చేయాలమ్మా, ఏం చేయాలా? నాకు ఈ ఆస్తిని నా పేరు మీద రాయండి. ఏంటమ్మా ఏమంటున్నావు? ఆస్తిని నీ పేరు మీద రాయడం ఏంటి? అయినా ఈ ఆస్తి అంతా కూడా నీదే కదా. ఏమో. నక్షత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎలాగైనా గగన్ని పిలవాలి, బావని ఎలా పిలవాలి, బావ ఇక్కడికి ఎలా రావాలి, ఏం చేయాలి? బావ ఉన్నాడు కదా, బావతో సమాచారం ఇస్తే అప్పుడు బావ వస్తాడు కదా. కానీ బావ వస్తే ఇక్కడ గొడవ అవుతుందా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏమో, నాకు మాత్రం బావని చూడాలని ఉంది. ఎలాగైనా సరే నేను బావని నా బర్త్డే రోజు అందరి ముందు నా మనసులో ఉన్న ప్రేమ విషయం చెప్పేస్తాను. ఇంకా ఆలస్యం చేస్తే నా బావ నాకు దక్కడేమో అని మనసులో నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. అంతలో చెర్రీ దగ్గరికి వెళ్ళి చెర్రీకి ఇలా చెప్తూ ఉంటుంది. ఏంటి, ఏదో మాట్లాడాలని అన్నావు కదా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. గగన్ బావని ఇక్కడికి నువ్వు తీసుకుని రావాలి. ఏంటి, మా సోదరుడు వస్తే ఇక అంతే సంగతి, ఇక్కడ గొడవే జరుగుతుంది. అంటే బావ కనబడకుండా నువ్వే చేయాలి. సోదర వస్తే కనబడకుండా చేయడం అంటే నా వల్ల కాదు. నాకు తెలీదు బావా, నా బర్త్డేకి నువ్విచ్చే బహుమతి అదే అని అంటూ నక్షత్ర అక్క నుండి వెళ్ళిపోగానే ఇప్పుడు నేను ఎలా సోదరిని రప్పించాలి అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు శరత్చంద్ర అమ్మ నక్షత్ర అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. మీడియా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. మీడియా వాళ్ళ సమక్షంలో, అందరి సమక్షంలో నా ఆస్తిని నీ పేరు మీద రాయబోతున్నానమ్మా అని శరత్చంద్ర అనగానే భూమి చాలా సంతోషపడిపోతూ, ఆ భూమి ఇంట్లోకి వచ్చింది నాన్న, మీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అందుకే ఈ ఆస్తిని నా పేరు మీద మీరు సంతోషంగా ఉన్నప్పుడే నా పేరు మీద రాయండి అని విధంగా చెప్పగానే వెంటనే అపూర్వ, సూపర్గా యాక్ట్ చేస్తున్నావమ్మా, అలాగే యాక్ట్ చేయి అని అంటూ ఉంటుంది. లేదంటే నేను ఈ బర్త్డే జరుపుకోను, ఇక నాకు అక్కర్లేదు నాన్న అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే శరత్చంద్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. సరే అమ్మా, ఆస్తిని నీ పేరు మీద రాయాలి అంతే కదా, నీ పేరు మీద ఆస్తిని రాస్తాను, ఇక నువ్వు బర్త్డే ఫంక్షన్కి రెడీ అవ్వు అని అంటూ శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే, నిజంగా నా కూతురు అనిపించుకున్నావే, ఎందుకంటే ఆ భూమి ఈ ఇంట్లో తిష్ట వేసింది, ఇక నీకెంత స్థానం ఉందో తనకు కూడా ఈ ఇంట్లో అంతే స్థానం ఉందంట, ఆస్తి విషయంలో కూడా అంతే స్థానం ఉంటుందేమో ఏమో అని ఇదిగో ముందుగా ప్లానింగ్ చేశాను. సరే మమ్మీ, నువ్వు చేసింది ఏదైనా కూడా నాకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా నీకెప్పుడు తోడుగా ఉంటాను మమ్మీ అని విధంగా అనగానే, నువ్వు నా కూతురు అనిపించుకున్నావమ్మా అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక వెంటనే బర్త్డేకి నక్షత్ర రెడీ అవుతుంది. అంతలో భూమి దగ్గరికి శరత్చంద్ర వెళ్తాడు. ఏంటి నాన్న ఇలా వచ్చారో, ఇదిగో అమ్మా ఈ బట్టలు తీసుకో, ఇప్పుడున్న పరిస్థితిలో నాకెందుకు నాన్న, కాదనకమ్మా, ఈ నాన్న సంతోషంగా ఇస్తున్నప్పుడు నువ్వు కాదనకూడదు. సరే నాన్న అని అంటూ వెంటనే ఆ బట్టలను భూమి తీసుకుంటుంది. ఇక మరోవైపు మాత్రం ఇక ఆస్తి పేపర్లో శరత్చంద్ర సంతకం పెడతాడు. అప్పుడు నక్షత్రకి ఇవ్వగానే నక్షత్ర ఆ పేపర్లో ఉన్న పేరును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నక్షత్ర చాలా సంతోషపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది. భూమి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.